ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మరొకసారి నేను చేయగలవా అనే ఎపిసోడ్ ద్వారా మీ అందరితో ఇలా మాట్లాడడం, మీ అందరితో కనెక్ట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ నీవు చేయగలవా అనే ఎపిసోడ్స్ ద్వారా మీ అందరూ సంతోషిస్తున్నారని, మీరు స్పిరిచువల్గా ఇంకా ఎదగడానికి, దేవునిలో గ్రో అవ్వడానికి ఈ వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయి అని నేను ప్రార్థిస్తూ, ఆశిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. సో ఈ వీడియోలో నేను ఛాలెంజింగ్ పీపుల్ ఎవరున్నారా, ఎవరి గురించి ఛాలెంజింగ్గా చెప్తే బాగుంటుందా అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ద ఫస్ట్ పర్సన్ దట్ పాప్డ్ ఇన్ టు మై మైండ్ ఇస్ మా చెల్లి లవ్లీ. సో మీ అందరు చాలా సందర్భాల్లో లవ్లీ గురించి వింటూనే ఉంటారు, లవ్లీని చూస్తూనే ఉంటారు. యు ఆల్ నో హౌ గ్రేట్ ఇన్స్పిరేషన్ షీ ఈస్ కదా, మనందరికీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా నేను మీకు లవ్లీని మరొకసారి గుర్తు చేస్తూ లవ్లీ గురించి చెప్పాలని నేను అనుకుంటా ఉన్నాను. ద 3 things దట్ ఇన్స్పైర్ ఎ లాట్ ఫ్రమ్ లవ్లీ. 3 విషయాలు, లవ్లీ ఇన్స్పైర్ చేసే విషయాలు నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. లవ్లీ మనందరికి తెలుసు, షీఈ్ అ వెరీ స్పెషల్లీ ఛాలెంజ్డ్ అనమాట. అంటే యాక్చువల్గా అలాంటివన్నీ డిజేబుల్డ్ అంటారు, కానీ ఐ డోంట్ లైక్ కాలింగ్ దెమ్ డిజేబుల్డ్, దే ఆర్ స్పెషల్లీ ఛాలెంజ్డ్. సో అలా స్పెషల్లీ ఛాలెంజ్డ్ ఉన్నప్పటికీ, మాటలు రానప్పటికీ, నడవడం రానప్పటికీ, పరిగెత్తడం రానప్పటికీ, ఏమి చేయడం రాదు యాక్చువల్గా. సో అలా ఉన్నప్పటికీ కూడా లవ్లీలో ఫెయిత్ చాలా గొప్పది, లవ్లీలో ఉన్న విశ్వాసం చాలా గొప్పది. చిన్నప్పటి నుంచి ఇంట్లో చాలా ప్రత్యేకమైన భక్తిని కానీ, ప్రత్యేకమైన విశ్వాసాన్ని లవ్లీ ఎక్కువ కనపరుస్తూ ఉండేది. సో లవ్లీలో కనిపించే 3 విషయాలు, కామన్ థింగ్స్, ఎక్కువగా ఏంట్రా బాబు ఇలా చేస్తుంది అనిపించే 3 విషయాలు నేను మీకు చెప్తాను. ఒకటి, లవ్లీ ప్రార్థన. అందరం ప్రార్థన చేస్తాం, కానీ లవ్లీ ప్రార్థన వేరే లెవెల్. అసలు ఎంత ప్రార్థన చేస్తుందంటే రోజుకి కనీసం ఒక 4 to 5 hours లవ్లీ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తారు. చాలా సందర్భాల్లో బలిపీఠం దగ్గర మోకరించినప్పుడు అలా తలకి నేలకు వాల్చి నిద్రపోతూ ఉంటాం సాధారణంగా ఎవరమైనా. కానీ నేను ఇన్ని సంవత్సరాల్లో లవ్లీని ఎప్పుడు బలిపీఠం మీద తలకాయ నేలకు వాల్చి నిద్రపోవడం నేను ఎప్పుడు చూడలేదు. నేనే కాదు, మందిరంలో ఎవరైనా లవ్లీ పక్కన ఉంటే ఎవ్వరు ఎప్పుడు లవ్లీ అలా నిద్రపోవడం చూసి ఉండరు. సో లవ్లీ మోకరించి పడుతూనే ఉంటుంది, లెగుస్తూనే ఉంటుంది, ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ప్రార్థన నడిపింపు లేదు అని చెప్పడం నేను వినలేదు. షీ గోస్ అండ్ షీ ప్రేస్, షీ ఫైట్స్ హర్ బ్యాటిల్స్ ఆన్ హర్ నీస్. ప్రార్థన చేస్తూ ఉంటుంది, ఏం చేస్తుందో తెలియదు. గొంతు ఎండిపోతూ ఉంటే నీళ్లు తాగుతూ ఉంటుంది, ప్రార్థన చేస్తూ ఉండిద్ది. కొన్నిసార్లు నాకు అనిపించింది కదా, నేను ఎందుకు లవ్లీలా ప్రేయర్ చేయలేకపోతున్నాను అనిపించింది. సో లవ్లీ ప్రార్థన చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఈరోజు మనకు అన్నీ ఉన్నాయి కదా, బట్ స్టిల్ మనం సాకులు ఎత్తుక్కుంటాం ప్రార్థన చేయడానికి. అది బాగాలేదు, ఇది బాగాలేదని చెప్తాం, లేకపోతే టైం సెట్ అవ్వలేదని చెప్తాం. సో చాలా రీజన్స్ మనం ప్రార్థన చేయకుండా ఉండటానికి మనం వెతుక్కుంటూ ఉంటాం. సో లెట్ us ట్రై టు ప్రే, ప్రార్థన చేయడానికి. ఇంకొక విషయం ఏంటంటే, షీ ప్రేస్ కన్సిస్టెంట్లీ, షీ ప్రేస్ ఫర్వరెంట్లీ. ఎంత కన్సిస్టెంట్గా ప్రేయర్ చేస్తుందంటే రోజు షీ నెవర్ మిస్సెస్ ఎ డే వితౌట్ ప్రేయింగ్, షీ నెవర్ కంప్లీట్స్ ఎ డే వితౌట్ ప్రేయింగ్. ఒకవేళ పగలు ఏదైనా ప్రేయర్ ఉండి, ఏదైనా ఫెస్టివల్ ఉండి, ఏదైనా ఒకేషన్ ఉండి, చర్చిలో ఏదైనా స్పెషల్ ఫంక్షన్ ఉండి, ఒకవేళ పగలు ప్రేయర్ మిస్ అయినా నైట్ కూర్చొని కనీసం ఒక 2-3 గంటలు ప్రేయర్ చేస్తుంది. ఐ డోంట్ నో ఎలా లవ్లీకి అలా ప్రార్థన చేయడానికి వస్తుందో. షీ ప్రేస్. సో రెండవదిగా లవ్లీ నుంచి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, లవ్లీ షీ డైలీ రీడ్స్ ద బైబిల్, షీ నెవర్ మిస్సెస్ రీడింగ్ బైబిల్ అనమాట. సో ఒక 4-5 years క్రితం ఆడియో బైబిల్ పెట్టుకొని వింటూ ఉండేది ఫోనుల్లో, రోజుకు ఒక 4 అధ్యాయాలు 5 అధ్యాయాలు. కానీ ఒక 2-3 years నుంచి మాత్రం అక్షరాలు నేర్చుకుంది లవ్లీ. చర్చిలో ఒక అక్క లవ్లీకి అక్షరాలు నేర్పించింది చక్కగా. మొత్తానికి అంటే చదువు వచ్చింది రాంది, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, కానీ ప్రతిరోజు మాత్రం సాయంత్రం స్నానం చేసిన తర్వాత పెద్ద బైబిల్ చైర్ ముందేసుకొని ఎదురు కూర్చొని ఇట్లా ఫింగర్ పెట్టి చదువుతూ ఉంటుంది. బైబిల్ చదివిద్ది, ఆ తర్వాత మళ్ళీ ఆడియో బైబిల్ పెట్టుకొని వినిద్ది. ఎందుకు అంత ఆశ అంటారు? ఎందుకు బైబిల్ చదవాలని, ఎందుకు నేర్చుకోవాలని, దేవుని మాటల పట్ల ఎందుకు అంత ఆశ లవ్లీ కలిగిందో
యునో దట్స్ వెరీ ఆన్సరబుల్ అనమాట. ఆన్సర్ అనేది లేదు దానికి. దేవుడి పట్ల ఉన్న ఆశ అలాంటిది. చాలా సందర్భాల్లో మనం బైబిల్ చదవడానికి వీ హ్యావ్ మెనీ రీజన్స్ కదా స్కిప్ చేయడానికి. ఈరోజు కుదరలేదులే, ఈరోజు వర్క్ ఆక్యుపై అయిపోయానులే అని చాలా చెప్తూ ఉంటాం. బట్ స్టిల్ లవ్లీ ఇన్స్పైర్స్ అస్ టు రీడ్ బైబిల్ ఎవ్రీడే. సో మూడవదిగా లవ్లీ గురించి నేను చెప్పాలనుకున్నాను. లవ్లీ గురించి మీకు ఛాలెంజ్ చేయాలనుకుంటుంది ఏంటంటే, లవ్లీ యేసయ్య గురించి అనేకులకి చెప్పాలని ఆశ చాలా ఉంది లవ్లీలో. ఒక విధంగా చెప్పాలంటే నరాల్లో ప్రవహిస్తుంది అంటారు చూసారా. సో షీ జస్ట్ వాంట్స్ టు ప్రీచ్ గాస్పల్, షీ జస్ట్ వాంట్స్ టు షేర్ గాస్పల్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. అందరికీ యేసయ్య గురించి చెప్పాలని, అందరిని యేసయ్య దగ్గరికి తీసుకొని రావాలని. ఆమె పరిస్థితిని బట్టి ఇంట్లో మూలను కూర్చోవచ్చు, ఆమె పరిస్థితిని బట్టి ఇంట్లో ఏం చేయకుండా కూర్చోవచ్చు, బట్ స్టిల్ ఏదో దేవుని పని చేయాలని. ఆదివారం వస్తే చాలు ఆమె పరిచయ దగ్గరికి పరిగెత్తుతూ ఉండేది. పొద్దున వెళ్తుంది, సాయంత్రం వెళ్తుంది, వెళ్ళి వాళ్ళని పిలుచుకుంటుంది. ఆ పరిచర్యలో టీమ్ మెంబర్స్కి కాల్ చేసుకుంటూ ఉంటుంది. ఐ డోంట్ నో వేర్ షీ గెట్స్ ఆల్ దట్ ఎనర్జీ. ఆ ఓపిక, ఆ ఎనర్జీ, ఆ భారం ఎక్కడి నుంచి వస్తుందో. యేసయ్య గురించి నలుగురికి చెప్పాలని, యేసయ్య గురించి నలుగురికి తెలియజేయాలని. రీసెంట్గా నేను ఒక షీట్ ఆమె చేతిలో చూశాను. ఆ షీట్లో లవ్లీ పరిచర్య చేసే దగ్గర వాళ్ళ పేర్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు పట్టుకొని ప్రార్థన చేస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. సో లవ్లీలోని ప్రార్థన, లవ్లీ దేవుని వాక్యాన్ని చదవటం, ఆ తర్వాత లవ్లీ దేవుని స్వార్థను అనేకులకి ప్రకటించడం. సో ఇవన్నీ చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. సో ఈ వీడియో వాచ్ చేస్తున్న మీ అందరికీ ఒక క్వశ్చన్: మీరు రోజు ప్రార్థన చేస్తున్నారా, లేకపోతే సాకులు ఎత్తుకుంటున్నారా? మీరు రోజులో కనీసం ఒక 2-3 minutes వెచ్చించి దేవుని వాక్యాన్ని చదవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే స్కిప్ చేసేసి ఏముందిలే అని చెప్పి అసలు కొంతమంది ఆలోచన కూడా ఉండదు. ఇట్ డజంట్ మ్యాటర్. లైక్ సమ్ పీపుల్ దే జస్ట్ బిహేవ్ లైక్ బైబిల్ నెవర్ ఎగ్జిస్టెడ్, బైబిల్ లేదు అని బిహేవ్ చేస్తుంటారు కొంతమంది. బట్ బైబిల్ ఉంది, మనం బైబిల్ చదవాలి దేవుని పిల్లలంగా. మూడవదిగా యేసయ్య సువార్తను అనేకులకు ప్రకటించాలని. ఈరోజు యేసయ్య గురించి తెలుసుకున్నాం, యేసయ్య గురించి అనేకులకు చెప్పలేక మనం ఉన్నామేమో, కానీ చెప్పే ఆశను మనం కలిగి ఉండాలి. శబ్దం యేసయ్యని గురించి అనేకులకు దేవుని గురించి చెప్తూ, దేవుని మార్గాల్లో మనం నడుస్తూ అనేకులను దేవుని రాజ్యవ్యాప్తి కొరకు సిద్ధపడదాం. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ, ఛాలెంజెస్ యూ spiritually and grow more closer to God. God bless you. God bless our India.